సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం ఎర్రారం రాంసన్పల్లి శివార్లోని వైభవ్ మురుగన్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిన్నింగ్ మిల్లులోని ఓ యంత్రంలో నిప్పురవ్వ రాజుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో యంత్రాలన్నిటికీ మంటలు వ్యాపించి మిల్లులో ఉన్న ప్రతి బేళ్లన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు కంపెనీ సిబ్బంది ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో చేసేది లేక కంపెనీ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో జిన్నింగ్ మిల్లు వద్దకు చేరుకుని మంటలను ఆర్పారు. ఈ అగ్ని ప్రమాదంలో కంపెనీ కార్మికులు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు ₹1,00,00,000 నష్టం వాటిల్లిందని మిల్లు యజమానులు భాస్కర్ గుప్తా, శంకర్ గుప్తా తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైభవ్ మురుగన్ జిన్నింగ్ మిల్లులో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నప్పటికీ జిన్నింగ్ మిల్ యజమానులపై అగ్నిమాపక సిబ్బంది కేసులు నమోదు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వైభవ్ మురుగన్ జిన్నింగ్ మిల్ యాజమాన్యం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండడంతోనే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ప్రమాద ఘటనలు జరిగినప్పుడే అధికారులు అలర్ట్ అవుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రతి కంపెనీపై పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటం, దీనికి తోడు పరోక్షంగా కంపెనీ యజమానులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు అధికారులపై వినిపిస్తున్నాయి. తరచూ కంపెనీలను తనిఖీలు చేయాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కేవలం ఇన్సూరెన్స్ పేరుతో తమ ఆర్థిక లోటును సరిచేసుకోవడం కోసమే కంపెనీ యజమానులే ఇలాంటి డ్రామాలకు తెరలేపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తీపిస్తున్నా అటు సైడ్ చెప్తా ఇస్తున్నా.